రెడ్ బుక్ను చూసి ఉచ్చపోసేసుకుంటున్నారు. పైకి మాత్రం రెడ్ బుక్ను చూసి మా కుక్క కూడా భయపడదు అంటున్నారు. ఎందుకు ఈ వేలం వెర్రి మాటలు, వెకిలి చేష్టలుని? వాస్తవంగా ఆ బుక్కులో మీరు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు అన్నీ రాసి పెట్టుకున్నారు. తగిన పరిష్కారం చేస్తారు. కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీకు ఘన సత్కారం జరుగుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీకు చేస్తుందని చెప్పి ఆశపడుతున్నాం. ఈ రెడ్ బుక్ లో ఈయన పేరు ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉండదు? ఈ దోపిడీ దొంగల పేర్లు లేకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దోపిడీ చేసేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని రంగాల్లో కూడా దుర్మార్గం చేసి సంపాదించుకున్నారు. మరి పేరు అందులో పడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నా పేరు కనపడకూడదు, నా పేరు వినపడకూడదు, నేను గట్టిగా మాట్లాడితే నా పేరు బయటికి తీరేమో అనుకుంటున్నాడు రాంబాబు. ఖచ్చితంగా నీకు జరిగే గౌరవం నీకు జరుగుతుంది. ఖచ్చితంగా నిన్ను కూడా జైలుకు పంపిస్తారు. ఎందుకంటే నువ్వు ఏమేమి కార్యక్రమాలు చేసావో అన్నీ ఒకటి బయటికి తీస్తున్నారు. ఇప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిదీ హేళనగా తీసుకుంటే నీ జీవితమే రేపొద్దున అవహేళన అవుతుంది.